యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు వారికి ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి ప్రభువుని ప్రార్థించి ఉన్నారు, స్తుతించి ఉన్నారు, కనపరిచి ఉన్నారు. ఇట్టి ఘనతకు అర్హుడైన ప్రభువుని మనము ప్రార్థించబద్రమైంటున్నాం, కీర్తించబద్రమైంటున్నాం, స్తుతించబద్రమైంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా స్వరము విప్పి ప్రభువుతో మాట్లాడదాం. నువ్వు మౌనముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం మంచిది కాదు. మనము స్వరమును విప్పాలి. మన స్వరము ఆయన వినాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను గణపరచాలి. ఆయన కీర్తనీయుడు, పూజార్హుడు, సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు కనుక ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి మనము ఆయనను ఆశ్రయించేవరముగా ఉండాలి. ఆయన లేనటువంటి జీవితము వ్యర్థము, వ్యర్థము వ్యర్థమే. లోకంలో ధనధాన్యములు, భోగభాగ్యములు మనం ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా మనకు వ్యర్థమే. ప్రియులారా, దేవుడిని కలిగి ఉండడము, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మన యొక్క కర్తవ్యమై ఉన్నది. కనుక మనమందరము కూడా తప్పుడు కొరకు పరిశుద్ధాత్మ దేవుని
పరిశుద్ధాత్మ దేవుడు ఈ మా మధ్యలో సంచారం చేస్తున్న దేవుడు. అవునయ్య స్తోత్రం ప్రభువా మేము దేనిని బట్టి సంకల్పంగా ప్రభువా మిమ్మల్ని మాత్రమే దయచేయండి. మానవ వాకుల ప్రభువా తాళంపులను మాటలను క్రియలను మీకు మమ్మల్ని మరింతగా ప్రేమించడానికి కారణమేమిటి ప్రభువా అని మేమందరము మాట్లాడండి. ఒకసారి మా హృదయంలో మా మదిలో మేము నా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతను దయచేయండి. యోగ్యుడైన జవాబీకే స్తోత్రం, ధనుడైన జవాబీకే వందనాలు, సృష్టికర్త స్తోత్రము, ఆరాధనకు యోగ్యుడా మీకే వందనాలు, నిన్ను తప్ప లోకంలో మేము దేనిని కొలవకూడదు ప్రభువా. సృష్టికర్తను మంచి సృష్టిని నా ప్రభు కొలుస్తున్నటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. వారిలో నుండి ప్రత్యేకించిన విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. మీకే స్తోత్రం ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ. మాత్రమే సర్వశక్తివంతుడైన దేవుడవు ప్రభువా. నీలాంటి దేవుడు లోకంలో ఎక్కడా లేడు ప్రభువా. నిన్ను మించినటువంటి మా ప్రభువా దేవాది దేవుడు లోకంలో ఎక్కడా ఉన్నారు అని అన్వేషిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మా తండ్రి అన్వేషణలో వారు ఏమీ కనుగొనలేదయ్యా. యేసు మాత్రమే నిజమైన రక్షకుడని, యేసు మాత్రమే పూజనీయుడని, యేసు మాత్రమే ప్రభా సర్వమును సమకూర్చగల సమర్థుడని అన్యులైన వారు మీ దగ్గరికి పరుగులించి వస్తూ ఉంటున్నారు ప్రభువా. మీకు ఎంత గొప్ప ఘనత తండ్రి, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. మీరు మాట సెలవిచ్చిన ప్రకారముగా ప్రతి మోకాలు మీ యొక్క సన్నిధిలో ఉంచుకుంటున్నది, ప్రతి నాలుక సరళము చేయబడుచుకుంటున్నది. మెట్టలైన మీద ప్రభా సదులు చేయబడుతున్నటువంటి దినములలో మేమందరూ ప్రభా మిమ్మల్ని మర్చి జీవిస్తున్న మమ్మల్ని క్షమించండి అయ్యా. మా అపరాధములను క్షమించండి, మా తప్పిదములను క్షమించండి.